హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇప్పుడు మనం ఫస్ట్ చూసింది సింగపూర్ లొకేషన్ది. అవి మనం చూస్తుంది కాళీమాత టెంపుల్, మరియమ్మన్ టెంపుల్ అని రాసింది. అతి పురాతనమైందంట. సింగపూర్లో ఫస్ట్ హిందూ టెంపుల్ అన్నట్టు. ఇది ఫస్ట్ నిర్మించిన హిందూ టెంపుల్. ఆ తర్వాత మనం కోకోనట్ వాటర్ తాగినాము, ఆ బిల్లు చూపిస్తుంది. ఇది లిటిల్ ఇండియాలో టీకు 1 రింగిట్, కోకోనట్ వాటర్కు 3 రింగిట్లు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అది బస్సు. వెరైటీ కార్లు చూడండి. ఇది గ్రాబ్, స్విగ్గీ టైపు. ఇదంతా ఇండియన్ స్ట్రీట్, మొత్తం ఇండియన్, లిటిల్ ఇండియా అని అన్నారు కదా ఆ ప్లేసు. ఇది రోడ్డు మీద దాటాలంటే చూడండి, రెడ్ లైటు దాటడానికి మనుషులకు, తర్వాత గ్రీన్ సింబల్ వచ్చినప్పుడే దాటాలి. అప్పుడు ఇక్కడ వెహికల్స్ అన్నీ ఇటు అటు ఆగిపోతాయి. అదొక సిస్టమ్ బాగుంది. గ్రీన్ వచ్చిందా, ఇప్పుడు దాటొచ్చు అన్నట్టు రోడ్డు. మనుషులు నడవడానికి కూడా ఇక్కడ సిగ్నల్ పెట్టి ఉంటుంది. ఇక్కడ మనకు ముందుకు టీషర్ట్లు మీద దేవుళ్ళ బొమ్మలు చూడండి ఎట్లా వేసి ఉన్నాయి. అన్నీ టీషర్ట్ మీద మన ఇండియన్ దేవుళ్ళ బొమ్మలు వేసి ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక పెద్ద షాపింగ్ మాల్కి వెళ్తున్నాం అనమాట. ఈ గల్లీలన్నీ మన సిటీ మోడళ్ళు ఉన్నాయి. ఇండియన్ స్టోరు ముస్తఫా సెంటర్ అని ఉంది కదా. ఇక్కడ సింగపూర్ కంటే ఇక్కడ కొంచెం తక్కువ రేటుకి వస్తుందంట మెటీరియల్స్ ఏవైనా కానీ. ఇండియన్స్ కానీ తక్కువ రేటు కావాలన్న వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి తెచ్చుకుంటారంట సామాను. ఇది అనిపిస్తుంది కదా బోర్డు, ఇది షాపింగ్ మాల్, షాపింగ్ స్టోర్ పూర్తిగా. ఈ బిల్డింగ్ అంతా అనుకోండి ఇదే మొత్తం. అట్లా గ్రీన్గా అనిపిస్తున్నాయి కదా, ఆ రోడ్ వరకు ఈ టోటల్ ఈ బిల్డింగ్. స్ట్రీట్ మార్కెట్ రోడ్డు మీద ఇట్లా ఉంది. ఆపోజిట్ అటు వెళ్తే మళ్ళీ ఇంకో రోడ్డు. ఇది ముస్తఫా మనీ చేంజ్ కూడా ఉన్నది. ఇక్కడ ముస్తఫా మనీ చేంజ్ అని రాసి ఉంది. తర్వాత కోటి హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయి అట్లా మళ్ళీ అన్ని రోడ్ల మీద ఉన్నాయి మెటీరియల్స్ అన్నీ సేమ్. అంటే వేరే కంట్రీలలో కూడా ఉంటాయి ఇట్లా. సింగపూర్ మ్యాగ్నెట్స్ ఇవన్నీ. ఇక్కడ ముందుకు వచ్చిన తర్వాత కూడా ఇంకా పెద్దగా ఉంది. ఆ రోడ్ నుంచి చూస్తే అంతే ఉంది అనుకున్నా. 2 రోడ్లు ఈ చౌరస్తాలో కార్నర్లు దాటిన తర్వాత కూడా ఇంకా పెద్దగా ఉంది. చాలా పెద్దది ఉన్నట్టుంది షాపింగ్ మాల్. ఇక్కడ గోల్డ్, సూపర్ మార్కెట్, అసలు ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. ఇక్కడ అలాబిన్ అని ఉంది కదా, ఇక్కడ టీ కాఫీ తాగినాము. ఇక్కడ టీ కొబ్బరి బొండా తాగినాం అనమాట. ఈ స్ట్రీట్ 4 రోడ్లు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఎంత పెద్దగా కనిపిస్తుంది. ఇక్కడ గోల్డ్ షాప్ కనిపిస్తుంది కదా, అది కూడా వీళ్ళదేనంట. జ్వాల చాలా పెద్దది. అది ఉన్న స్ట్రీట్. ఇవన్నీ టెక్కీస్. నేను చూసినది వెళ్ళలేదు, మన ఇండియాలో నేను చూడలేదు. అన్నయ్య మాత్రమే వీడియోలో పెడుతున్నా. ఈ వెరైటీస్, చపాతీలో వెరైటీస్. చపాతీస్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ఫ్లేవర్స్. దీంట్లో హల్దీరామ్ దాంట్లో ఇది మెంతి చపాతీ. ఇది ఆలు గోబీ చపాతీ. దీని వెనకాల ప్రైస్. ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. బ్రాండ్లు వేరు బ్రాండ్లలో ఉన్నాయి. మళ్ళీ ఈ చపాతీస్ వెరైటీస్ చెప్పాలంటే ఈ వేటికే ఒక 1 అవర్ అవుతుంది. అన్ని వెరైటీలు ఉన్నాయి చపాతీలలో. గార్లిక్ చపాతీ అని వెరైటీ, వేరే బ్రాండ్లు, వేరే కంట్రీవి, ఎన్నో రకాలు ఉన్నాయి చపాతీలు. మమోస్, ఇవి మమోస్లో కూడా వెరైటీ వెజ్. ఇవి పెరుగులో ఇన్ని వెరైటీస్, ఇన్ని బ్రాండ్స్ ఉన్నాయి. పెరుగులోనే మొత్తం ఇవన్నీ బ్రాండ్స్, డిఫరెంట్ బ్రాండ్స్. మొత్తం లైన్ ఉంది. ఇక్కడ వరకు ఉంది లైన్, పెద్దది ఉన్నదా. ఇది యోగర్ట్. పన్నీర్లో కూడా లెక్కలేనన్ని వెరైటీ, లెక్కలేనన్ని కంపెనీలు, సైజులు, డిఫరెంట్ సైజు ముక్కలలో
పెద్ద సైజు, చిన్న సైజు, ముద్దలాగా ఎన్నో సైజులు ఉన్నాయి పన్నీర్లో. ఆ పైన రాసి ఉంది. ఇది కూడా చాలా పెద్ద లెంత్ ఉంది, అందుకని షార్ట్ చేసి ఫార్వర్డ్లో చేసిపోయారు. ఈ మటన్ వెరైటీస్ అయితే ఇక లెక్కలేదు. మాంసం ఎన్ని వెరైటీస్ అమ్మో. అక్కడ పేరు రాసి ఉంది, మటన్ పేరు, అది ప్రైజు, గోటుదా దేంది అనేది కూడా ఇక్కడ లేబుల్ పెట్టిండ్రు. దాని మీద ఉన్న లేబుల్ చూసుకొని తీసుకోవాల్సిందే మనం. చికెన్ది, గోట్ది, ఈర్తి, అన్ని మాంసాలు, ఎన్ని వెరైటీ మాంసాలు ఉన్నాయి. కూడా నాన్ వెజ్, ఇవన్నీ నాన్ వెజ్. చికెన్ మొత్తం ఇవి చికెన్ కట్ చేసిపోయా అంటే కట్ చేయకుండా మొత్తం టోటల్. ఇవన్నీ మళ్ళీ మటన్లో వెరైటీగా పీసెస్ పెట్టండి. ఎన్ని రకాలు ఉంది చూడండి వెరైటీస్. చికెన్ పీస్, ఫిష్, ఇదంతా వెజిటేబుల్, మొత్తం వెజిటేబుల్స్, అల్లము, కూరగాయలన్నీ మొత్తం వెజిటేబుల్సే. మన దగ్గర ఈ టమాటాలు తక్కువ వండుతాయి, కొంచెం వీళ్ళ దగ్గర ఇట్లా నాలుగుతో వస్తాయి. ఆనియన్స్ కూడా ఉలిసి పెట్టున్నాయి రెడీగా. ఇది డిఫరెంట్గా ఉన్నాయి, చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. ప్రైస్ ఎంత? మిర్చి చాలా పెద్దగా ఉన్నాయి. ఒక టైప్ మష్రూమ్ వెరైటీస్ ఇవి. ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి మష్రూమ్లో కూడా. ఇది ఒకటి తీగల్లాగా వచ్చింది, చిన్నగా బాగా అనిపించింది. ఇవన్నీ పుట్టగొడుగులలో డిజైన్ పుట్టగొడుగులు అన్నట్టు. ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. వీటి గురించి చెప్పుకుంటూ పోవాలంటే ఇంకా రోజు సరిపోదు, అంత పెద్దగా ఉంది సూపర్ మార్కెట్. అన్ని వెరైటీస్ ఉన్నాయి వెజిటేబుల్స్లో కూడా, చాలా బాగుంది. అది సింగపూర్లో ప్రైస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ లిటిల్ ఇండియాలో కొంచెం తక్కువ ఉంటుంది అంట రేటు. చేయాలనుకున్న వాళ్ళు మన ఇండియన్స్ ఇక్కడ షాపింగ్ చేస్తారు. ఇండియన్స్ చాలామంది కనిపించిండ్రు నాకు ఇక్కడ. చాలామంది ఇండియన్స్ చూసిన, తమిళియన్ కానీ ముస్లిమ్స్ కానీ ఈ ఏరియాలో అంతా ఎక్కువ కనిపించిండ్రు. కాకపోతే టోటల్ సింగపూర్ కన్నా కొంచెం ఇక్కడ మెయింటెనెన్స్ అంత నీట్నెస్ కొంచెం తక్కువ అనిపించింది. సింగపూర్లో ఫుల్ పాష్గా నీట్గా ఉంటుంది. ఇంకో వీడియో తీసినానుకో ఇంకా కంటిన్యూగా పిచ్చి ఎక్కుతుంది మీకు, చూసిన కాడికి చాలు. వీడికి ఆఫ్ చేసేస్తున్నా. థ్యాంక్ యూ. సింగపూర్లో సూపర్ మార్కెట్ ఇది, నేను షాపింగ్కి వెళ్ళిన షాపు. థ్యాంక్ యూ.